మడుగుల్లోన తనమన్న పోతున్నది పరమన్న పోతున్నది వేరాదు బిడ్డ వేరమ్మనాదు బిడ్డ ఇంటి వేరాదు బిడ్డ వేరమ్మనాదు బిడ్డ కైలాపారం ఇంటవే బిడ్డ నా జంట ఎవరు లేరు నా తోడు ఎవరు లేరని బిడ్డ నేను ప్రేమతోనే అనుకున్నా సాదుకుందామనుకున్న బిడ్డ నేను మొబైల్ లేకుండా అంటున్నాను ఇలా కోపానికి వచ్చి కోపం ఆగలేక బిడ్డ నా గర్భం పలగొట్టుకోని పుట్టింది బిడ్డ నేను 5 ముక్కలైపోతున్నమ్మా నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుంది బిడ్డ దేవాల దేవుని దివనార్థి పెట్టింది కదా నీ కన్న తల్లి ఒక శాపం పెడుతున్నా అంటున్నదమ్మా అన్న తల్లి చూసిన ఇటువంటి బాల కనుక తాలకి ఇలా శాపం పెడుతున్నదమ్మా పుట్టన్న తల్లి నీకు పూరులు ఉండవు వేప్రగంగా నీకు తల్లి పెళ్లిళ్ళు ఉండవు అటువంటి కన్న తల్లి చూసిన ఆ కన్న బిడ్డకి శాపం పెడుతున్నదమ్మా నేను మరణమైపోతున్నా నీకు ఒక శాపం పెడుతున్నా పుట్టంగా నీకు పురులు ఉండయమ్మా పెరగంగా నీకు ఇలా పెళ్లిళ్ళు ఉండయమ్మా కన్న తల్లి శాపం పెట్టిందట కన్న తల్లి ఎప్పుడు శాపం పెట్టిందో అమ్మవారు అది కారణప్పుడు వీళ్ళనమ్మో ఇలా దుఃఖించుకుంటూ తిరుగుతున్నదో తల్లి చూడు సోకమ్మ పెట్టబట్టే రాత రాసినోడా ఓ బ్రహ్మలే కూడా ఇచ్చినోడారా ఓ విష్ణుదేవుడారా పాప రాతలేమో నా కన్న రాసిన అమ్మవారు ఆడవిల్ల చూసిన అమ్మగారు కొంగు పెట్టిందిరా గొడగొడ ఏడ్చుకుంటా అబ్బబ్బబ్బా నాది ఏమి రాత చూసినవా నా కన్న తల్లి శాపన పెట్టబట్టి 70 కోట్ల దేవాన దేవుడు దివరాతి పెట్టిరు నాకు నువ్వు ఏ మెడల్లో పోతావో ఎవరి కులంలో పోతావో ఎవరి మతంలో పోతావో పెట్టా ఎవరి ఇల్లు తప్పకమన్నారు మేడ తిరుగుమన్నారు మిద్దె తిరుగుమన్నాడు గుడిసె తిరుగుమన్నారు ధర్మం కాపాడమన్నారు నన్ను కలియుగంలో మరి అమ్మవారు ఆడవిల్ల పెదవాడ పట్ట మీద ఎప్పుడు తెలుస్తున్నదో అది పరాశక్తి అమ్మ అది పుట్టి 12 ఏళ్ళు పెరిగి 12 ఏళ్ళు అమ్మవారు ఆడవిల్ల చూసినవా దేవుని స్త్రీ లోపల ఉన్నదే ఇప్పుడు ఈ వాళ్ళ కారణం నేను ఇటువంటి కలియుగ లోపల పుట్టి దేవత పుట్టి మరి 70 కోట్ల దేవాన దేవుడు ఊరు తిరుగుమన్నాడు వాడ తిరుగుమన్నారు అన్నది మరి ఎవరి మేడల్లో పోవాలి ఎవరి వాడల్లో పోవాలన్నది బెదవాడ పట్టణం లోపల ఉన్నది ఇటువంటి బాలగ అది చేతి లోపల అంజనం ఎత్తున్నది దేవత ఆడి వెళ్ళాలి సేతు లోపలనే గంజానమయ్యబట్టే కలియుగం లోపల చూడు కనుక తారణ వేసినారు 12 ఎవడ మీద పక్కన ఉన్నదాట బెదవాడ పక్కనే 12 ఎవడ మీద 12 ఎవడ మీద మన మూల గ్రామ మాట మా కమ్మ తోట నాట మా మిల్ల పల్లె నాట మా మిల్ల పల్లెలో మిల్ల పల్లెలో నా కసిరెడ్డి వంశమాట కబువారి వంశమమ్మ కాపువారి ఈ అమ్మవారి ఆడవిల్ల చూసిన వారిని ఎవరి మేడల్లో ఎవరి వాడల్లో పోవాలన్నది అది చేతి లోపల వేసుకొని చూసింది పక్కన పెదవాడ పక్కన 12 యాభై వీధనమ్మ అది మగ్గమ్మ తోట మారుల గ్రామం మామిళ్ళ పల్లెలో అది కసిరెడ్డి వంశం ఉన్నదమ్మా అది కాపువారి వంశం ఉన్నదో కాపువారి వంశం మరి కాపు కన్నయ్యారా కాపుల చెమ్మారా మరి బాల కన్నయ్యారా మరి కాపుల చెమ్మారా సతీయ పురుషులాట వాళ్ళన్న ఉన్నారమ్మ సతీయ పురుషులేమో గల్లాటి కాలమో ఎక్కి చూడనేమో ఎండి మేడలాట చూడవాడే
పొలాలే ఉన్నాయి చూడు కాబోయే వారికేమో గర్వాది ఎక్కురాల అల్లాపు తోటలున్నాయి 12 బీగాల పచ్చాని పసుపుతో అసలు వంశంలో అటువంటి కాపు కూడా చూసిన ఆ భార్యకన్నే కాపుల చెమ్మనమ్మ ఇతరాలమో సతీ పురుషులున్నారమ్మో ఎక్కి చూడ ఎన్ని మేడలు ఉన్నాయి ఆ చూడ మాడలాలి మేడలక్క మేడలు ఉన్నాయట కోట్ల సంపద ఉన్నదమ్మా అటువంటి కాపు వారి చూసినవా అమ్మా విలువనేమో లేక బాబా విలువనేమో లేక అమ్మాని విలువనేమో అంగడి బాధ లేకపాయే బాబాని విలువనేమో వాడు లేకపాయే మరి అటువంటి కాపులచ్చమ్మ భర్త భారకన్నయ్యో ధనమున్నది నాదా ఇంటి బంగారం ఉన్నది నాదా మేడలున్నాయి నాదా మనకు విద్యలున్నాయి నాదా ఇదే విచిత్రము నాదా అమ్మాని విలువ మనకు ఆడి బాధ లేకపాయే నాదా బాబాని విలువ మనకు మగబాడు లేకపాయే నాదా ఈ కలియుగంలో నాదా వింటవు నాదా ఇటువంటి మానవులు ఏ గుళ్ళల్లో దేవుళ్ళ మొక్కి పుడుతున్నారా మనం ఏ రాళ్ళకి మొక్కి పుడితే వినాదో ఇచ్చిన దేవురారా ఇచ్చినోడారా ఓ విష్ణు దేవుడారా బలి రాత రాసినోడా ఓ బ్రహ్మదేవుడా ఆ కాపులచ్చమ్మ కంటికేడ దరసుకుంటా ఇచ్చినోడారా ఓ విష్ణు దేవా రాత రాసిన బ్రహ్మదేవుడా ఇటువంటి మానవుల గుళ్ళల్లో మొక్కి పుడితే ఏ రాళ్ళకి మొక్కి పుట్టిన్నో ఏ కంపలకు మొక్కి పుట్టిన్నో మీ గుళ్ళె దీపం పెట్టక దిక్కుండకపోని బ్రహ్మదేవా అనుకుంట కాపులచ్చమ్మ కంటికేడ దారసుకుంటూ ఏడ్చుకుంటున్నారు నాదా 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 నా భర్త భారకన్నయ్య తర్రైన గుర్రైన తన గర్భవాసం అందాలంటున్నాడు చెల్లెపిల్ల చేతుకు రాదంటున్నాడు ఆక పిల్లకి ఆత్మ రాదంటున్నాడు తర్రైన గుర్రైన తన గర్భవాసం అందు వండాలంటున్నాడు గుడ్డైన గుర్రె తన గర్భవాసం అందు వండాలంటున్నాడు మరి నాదా నాదా ఇంటి ముందుకు వచ్చిన సంటి పిల్ల చూసిరాడా ప్రేమతో ఎత్తుకున్న రాదా వాళ్ళు అడిగిన ఓనిచ్చిన సాయంత్రం వాళ్ళ తల్లి చూడంగా నాడా నా సంగతి పోతుంటే నాలో నా పాడ వెళ్ళిపోతుంది నాదా గుడ్డి ఆయన గురైన తన గర్భవాసం అందు వండాలంటారు నాదా మనది ఏమి రాత నాదా పాపపు రాతలు అన్నది మరి ఆ కాపులచ్చమ్మ చూసిన వాగుడు ఏడ్చుకుంటా బంగారులో ఇళ్ళల్లో అది ఒకనాటి కాలం అంది కదా కాలమందు ఆ కాపులచ్చమ్మారా తారాలు వేసినాది పడు వస్త్రాలు కట్టినాది నగన్న పెట్టినాది నాణ్యాలు పెట్టినాది దావతికి పొరనింటి దావతికి పాలల్ల దావతికి అని వాళ్ళ పోత ఉంటే వారు పోత ఉంటే కాపులచ్చమ్మ చూసిన అతడి పట్టు దానం చేసింది ఇప్పుడు బట్టలు ఎల్లగట్టుకుంది పట్టు వస్త్రాలు పెట్టుకుంది నాణ్యాలు పెట్టుకొని సొమ్ములు పెట్టుకున్నది కాపులచ్చమ్మ అది ఇల్లు దావరికి పోతుంది పక్షాలలో దావరికి పోతుంటారా ఆ దావరి లోపల చూసిన మాయమ్మో ఇంటి మల్లకారా పొరగింటికి ఎల్లకారా సుటారల్ల చూడు మల్లక్క ఎల్లకార వాళ్ళ కదు మారి మాటలు రా మాటలు వలగబట్టే ఇంటివే కాపుదానా ఓ కాపులచ్చమ్మ అవయ్యా ఓ జిగురు అడుగుతలేడు రా భూములు అడుగుతలేదు జాగ్రత్త అడుగుతలేడు నీకు పిల్లలు ఎంతమంది అంటున్నారమ్మో నీకు బిడ్డలు ఎంతమంది అంటున్నారు రా కాపుదానా నువ్వు గొడ్డుదానివై మా పిల్లలకు అక్షంతలు ఎత్తు నువ్వు దీవుని ఆర్తి పెడుతున్నావే నువ్వు గొడ్డుదానివై మా కొడుకులు పెడుతుంటే మా కొడుకు పెరిగి పెద్ద అయింది పెళ్లి వేసుకుని ఉన్నది సంతానం కానీ ఉన్నవాడు వాళ్ళ రాత ఎట్టు నువ్వు గొడ్డుదాని దీవిస్తావా మాటలంటున్నాడు పాప కాని వాడు ఫంక్షన్లలో చూసి ఆ కాపులచ్చమ్మ కొడుకు కూడా ఏడ్చుకుంటా ఇంటితో వెళ్ళ పట్టిందమ్మా కాపులచ్చమ్మారా ఒకనాటి కాలమందు కరకాల పొద్దు చూడు పొద్దు కూడా చేయాలరా